విగ్రాజు అదేనండి, రఘురామ్ కృష్ణన్ రాజు. ఏం పని పాట లేకుండా రచ్చబండ అంటూ పచ్చ మీడియాలో ఎల్లో మీడియాలో కూర్చొని టైం పాస్ చేసుకునే, బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టేసి ప్రజల అంటే రైతుల పేర్లు పెట్టేసి డబ్బులు నొక్కేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉన్న రఘురామకృష్ణంరాజు ఆ విగ్గురాజు గాడికి షాక్ అనే చెప్పాలి. సిబిఐ వేట మొదలుపెట్టింది. ఎంపీ టికెట్ పోయింది, అసెంబ్లీ టికెట్ కూడా దొరుకుతుందో లేదో ఇంకా అనుమానమే. ఈ దశలో టీడీపీ నేతనే అనాలి, ఎందుకంటే చేరినాడు కాబట్టి, టీడీపీలో పచ్చకండు వేసుకున్నాడు కాబట్టి. రఘురామకృష్ణంరాజుకి కొత్త చిక్కులు మొదలయ్యి పాత కేసులో సిబిఐ ఆయనకు షాక్ ఇచ్చింది. ఆయనపై ఉన్న కేసు దర్యాప్తుపై ఉన్న స్టేను ఎత్తివేయాలని స్టే తెచ్చుకొని ఇన్ని రోజులు తిరుగుతున్నాడు అనమాట. ఎత్తివేయాలని సిబిఐ సుప్రీంకోర్టును కోరింది. ఈ స్టే ఎత్తివేస్తే దర్యాప్తు ముమ్మరం అవుతుందని దర్యాప్తు ముమ్మరం అవుతుంది. అంతేకాకుండా అరెస్ట్ కూడా తప్పదు ఈ స్టే ఎత్తేస్తే. అసలేంటి కేసు అంటే, రఘురామకృష్ణంరాజు బ్యాంకులను 100 కోట్లకు ముంచేశారు. బ్యాంకులను మోసం చేసి రుణం తీసుకొని సకాలంలో చెల్లించకుండా చేతులు ఎత్తేశాడు. పోనీ ఆ రుణాలని ఎక్కడైనా పెట్టుబడులుగా పెట్టి వ్యాపారంలో నష్టపోయారా అంటే అది లేదు. కేవలం బ్యాంకులు మోసం చేయడానికే తీసుకున్న రుణాలు అవి. ఇండు భారత్ కంపెనీ పేరుతో థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు బ్యాంకుల నుంచి 974 కోట్లు రుణం తీసుకున్నాడు ఈ విగ్గురాజు గారు. అయితే కంపెనీ పెట్టకుండా పెద్ద గేమ్ ఆడాడు. ఆ అప్పుని తీసుకెళ్లి వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాడు ఈ రఘురామరాజు. అలా ఫిక్స్ చేసిన సొమ్ముపై తిరిగి ఆయా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాడు, వాటిని దారి మళ్లించాడు. ఈ మోసం చూసి అప్పులు ఇచ్చిన బ్యాంకులు షాక్ అయ్యాయి. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120B, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై సిబిఐ దర్యాప్తు చేస్తుంది ఆల్రెడీ. అయితే దర్యాప్తు ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నాడు ఈ విగ్గురాజు గాడు, ఈ మోసగాడు, ఈ దొంగ, ఈ రఘురామకృష్ణంరాజు. దీంతో విచారణ కాస్త ఆగిపోయింది. బాగా దర్జాగా తిరుగుతున్నాడు అనమాట. ఇలాంటి వాళ్ళు అంతా టీడీపీలోనే ఉన్నారు. ఆ సుజనా చౌదరి కానీ, ఆ సీఎంల వీళ్ళంతా డబ్బులు ఎగ్గొట్టినోళ్ళే. అబ్బో, వీళ్ళంతా ఆ బీజేపీ ముసుగులో ఉన్నారు. ఈ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నాన్ మిసిలేరియస్ రోజుల్లో విచారణ జరపాలని కోరారు. దీంతో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు. దర్యాప్తుపై స్టే ఎత్తివేయాలని సిబిఐ కోర్టును కోరింది. బ్యాంకులను రుణం ఎగవేత కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పింది. ఈ దర్యాప్తు మొదలైతే రఘురామకృష్ణంరాజు ఈ విగ్గుగాడు అరెస్టు తప్పదని చాలామంది అంటున్నారు. మరి చూడాలి అరెస్ట్ చేస్తారా లేదా అనేది.